వ్యూవర్స్, దిస్ ఇస్ సాదివ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఆర్ టీవీ మీడియాకి స్వాగతం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ప్రొడ్యూసర్ అనగానే చాలా మందికి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది. హీరోల గురించి కొంతమంది అడిగితే, అక్కడున్న డైరెక్టర్స్ని కల్పించమని కొంతమంది. అలా కాకుండా అసలు ప్రొడ్యూసర్స్కి ఉండే కష్టాలు ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న అనుభవాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూతోని నటికుమార్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి అన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. అసలు ప్రొడ్యూసర్ అంటే మీ దృష్టిలో ఏంటి సార్? ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెట్టేవాడే కాదు, ఒక సినిమాని తీయడానికి 24 క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ని మొత్తం టోటల్గా రోజుకి 100 మంది కుటుంబాలు, అంటే 100 కుటుంబాలని ఆదుకునేవాడు. 100 కుటుంబాలని, నాట్ ఓన్లీ 100 మందిని కాదు, 100 కుటుంబాలని ఆదుకునేవాడు. ఆ కష్టం వచ్చినా భరించేవాడు, నష్టం వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా అన్ని భరించేవాడు. నిర్మాత అంటే అన్ని అర్థాలు ఉన్నాయి. నిర్మాత అంటే సినిమా వచ్చి సినిమా పెట్టుబడిదారుడే కాదు. కనుక ఆ సినిమా తీయడంలో ఎంత ఆ హీరోని కానీ, ఆ హీరోయిన్ కానీ, ఆర్టిస్టులు కానీ, ఆ టెక్నీషియన్స్ కానీ, ఈ లెవెలైన ఈరోజు టాప్లోకి వచ్చారంటే ఆ నిర్మాత పేరే ఉండాలి, ఆ నిర్మాత పేరే ఉంటుంది. ఎందుకంటే డబ్బు పెట్టి ఆ రోజు ధైర్యం చేసి ఆ హీరోని సెలెక్ట్ చేసి ఆ హీరో మీద పెట్టుబడి పెట్టాడు అంటే ఆ పెట్టుబడి ఆ నమ్మకంతో పెట్టాడు కాబట్టి ఆ నిర్మాత పేరే రావాలి. అది చిరంజీవి గారు అవ్వచ్చు, రామారావు గారు అవ్వచ్చు, నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, ఇప్పుడున్న అప్కమింగ్ హీరోస్ అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు. ప్రభాస్ గారు ఆ రోజు అశోక్ కుమార్ గారు పెట్టారు, జయంత్ పనిజీ డైరెక్షన్లో. ప్రభాస్ గారిని నమ్మి పెట్టారు. అలాగా హీరోల్ని, ఏ హీరోలనైనా సరే, అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారిని అశ్విని దత్ గారిని నమ్మి పెట్టారు. అలాగే ప్రతి హీరోకి ఆ నిర్మాత ఆ హీరో మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ నిర్మాత ఆ హీరోని నమ్మాడు, ఆ హీరోయిన్ నమ్మి సినిమా తీశాడు. మా నితిన్ తీసుకొచ్చినప్పుడు దిల్ రాజు గారు నమ్మారు, అందుకే దిల్ రాజు అయ్యాడు ఆయన, నితిన్ హీరోగా తీసుకొస్తాడు. అలా ఇంకా తర్వాత అలా ఏ హీరోని తీసుకుందాం మనం, ఏ హీరోని తీసుకొచ్చినా కూడా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క నిర్మాత నమ్మి సినిమా తీసుకొచ్చాడు. అందుకే నిర్మాత గొప్పవాడు, నిర్మాత చాలా గొప్పవాడు. నిర్మాత నష్టపోయినా ఆ క్రెడిట్ అనేది ఫలానా ఫస్ట్ సినిమా ఎవరు చేశారంటే ఫలానా బ్యానర్ అని చెప్తారు. ఫలానా హీరోయిన్ ఏ సినిమా చేసిందంటే చాలామంది కొంతమంది హీరోయిన్లు ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, లేకపోతే ఆ సినిమా యావరేజ్ అయిందనుకోండి, ఆ నిర్మాత కొంచెం దెబ్బతిన్నాడు అనుకోండి, సెకండ్ సినిమా ఏది హిట్ అయిందో ఆ సినిమా కోసం చెప్తూ ఉంటుంటాను. నేను చూస్తాను ఇంటర్వ్యూస్లో చాలా ఆ కెమెరామ్యాన్లు, ఆ హీరోయిన్లు, హీరోలు అసలు ఆ నిర్మాత పేరే చెప్పరు, ఆ నిర్మాత కోసం చెప్పరు, ఆ బ్యానర్ కోసం చెప్పరు. కానీ చిరంజీవి గారు చెప్తారు, జయకృష్ణ గారి కోసం, అలా అంటే డిఫరెంట్ తిరుపతి రెడ్డి గారి కోసం చెప్తారు. ఇవన్నీ అంటే నేను అంటున్నాను ఏంటంటే ఆ నిర్మాతను మర్చిపోకూడదు. ఆ మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, కొంతమంది హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా వచ్చి మేకప్ పెడితే రెండో సినిమా అసలు మర్చిపోయారు, వాళ్ళ కళ్ళు మీద ఆనదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఆ నిర్మాతని మర్చిపోయేవాడు తల్లిదండ్రులు మర్చిపోయినట్టే. ఆ ఎవరైతే మనకి అప్కమింగ్ ఆ ఫస్ట్ హీరో ఛాన్స్ ఇచ్చి నిర్మాత తీసుకొచ్చాడో ఆ హీరోయిన్ మర్చిపోయిన ఆ హీరోలకు కానీ, హీరోయిన్లకు కానీ, ఆ టెక్నీషియన్లకు కానీ తల్లిదండ్రులు మర్చిపోయినట్టే అని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్, ఇన్నేళ్ల అనుభవం ఉంది. సో ఇన్నేళ్లుగా మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు, ఎంతో ఇండస్ట్రీని చూసారు, చదివారు కూడా. సో ఇండస్ట్రీలోని ఉండాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఉండకూడకుండా ఉండాలి అంటే ఉన్నా కూడా నిలబెట్టుకోలేని క్వాలిటీస్ ఏంటి మీరు? అంటే ఆర్టిస్టులు అంటున్నారా, నిర్మాత అంటున్నారా? నిర్మాతలు కావచ్చు, ఆర్టిస్టులు, అసలు ఈ 24 క్రాఫ్ట్సే అసలు ఒకటమ్మా. నిర్మాతకి ఉండాల్సింది తొందరపడి కాకుండా మార్కెట్లో ఎంత బిజినెస్ అయింది, ఆ బిజినెస్ బిఫోర్ సినిమా ఎంత బిజినెస్ అయింది, ఆ సినిమా అప్కమింగ్ హీరోకి మన బిజినెస్ అవుద్దా లేదా, ఆ సబ్జెక్ట్ బాగుంటుంది, మన కాకిపిల్ల మన సబ్జెక్ట్ మనకు బాగుంటుంది, జనాలకు నచ్చుతుందా లేదా, లేకపోతే ఆ సబ్జెక్ట్లో కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. ఈ సినిమా మనకు మార్కెట్లో ఎంతైనా మన డబ్బులు ఓటీటీ కానీ, ఏటీటీ కానీ, సాటిలైట్ కానీ, డిజిటల్ కానీ, లేకపోతే థియేటర్కల్ కానీ అవుతుందా, మనం కవర్ అవుతామా లేదా, లేదు ఓపికగా కొంచెం ఆలోచించి చేయడం మనం చేస్తే అది నిలబడగలుగుతామా లేదా, ఒకవేళ నష్టపోతే కూడా రెండో సినిమా తట్టుకొని చేయగలుగుతామా లేదా, ఇండస్ట్రీలో ఒక 3 సినిమాల దాకా చేసి నిలబడగలుగుతామా లేదా, తొందరపాటు పడకుండా ఆలోచించుకోవాల్సింది నిర్మాతకు ఉండాల్సింది. హీరోకి ఉండాల్సింది ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఒక సినిమా హిట్ అయింది, ఒక సినిమా హిట్ అయితే మొత్తం టోటల్గా మేకప్ వేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు ఈ రోజుల్లో కాఫీ షాపుల్లో సబ్జెక్టులు విని మొత్తం టోటల్గా వాళ్ళు మేనేజర్లు పెట్టేసుకొని, ఒక్క సినిమా హిట్ అయితే మేనేజర్ 3 వస్తున్నారు, ఫ్లాప్ అయితే ఒక మేనేజర్ వస్తున్నాడు.
అంటే ఫ్లాప్ అయినా మేనేజర్ ఉంటున్నాడు, హిట్ అయినా మేనేజర్ ఉంటున్నాడు. మళ్ళీ ఇలా కారు వీళ్ళు కావాలి, బెంచ్ కార్లు కావాలి, ఇవన్నీ కాదు. ఒకప్పుడు మనం హీరోగా మనం ఒక 10-15 సినిమాలు నిలదొక్కేదాకా కష్టపడి రాత్రనక పొగలనక కృష్ణ గారు మన 18 సినిమాలు ఒక సంవత్సరంలో చేశాడు. కృష్ణ గారిని ఈరోజు ఆయన చనిపోయినా కూడా అందరు గుండెలు ఎందుకు పెట్టుకున్నారు? కృష్ణ గారు చనిపోయినా ప్రతి నిర్మాత కూడా ఈరోజు బాధపడ్డాడు. ఎందుకంటే అలాంటి హీరో ఎవరు దొరకరు. అలాగ ఆయనలాంటి పేరు తెచ్చుకోవాలి, అలా కృష్ణరాజు గారిలా తెచ్చుకోవాలి, రామారావు గారిలా తెచ్చుకోవాలి, నాగేశ్వరరావు గారిలా తెచ్చుకోవాలి, చిరంజీవి గారిలా తెచ్చుకోవాలి, బాలకృష్ణ గారిలా తెచ్చుకోవాలా. మొత్తం వీళ్ళందరూ అంటే ఒక కమిట్మెంట్ ఈజ్ హీరోస్. నాగార్జున గారు, వెంకటేష్ గారు ఈజ్ కమిట్మెంట్ హీరోస్. అందుకే ఇప్పుడున్న హీరోలకు కూడా నేను అదే చెప్తున్నాను. మనం సినిమా తీసాం, ఫ్లాప్ అయినా హిట్ అయినా ఒకలాగే ఉండాలి. హిట్ కోసం పోరాడాలి. హిట్ ఫ్లాప్ అయితే మీకు ఇప్పుడు యాక్టింగ్ మీద బాగుండొచ్చు, డైరెక్టర్ కరెక్ట్గా చేయకపోవచ్చు, లేకపోతే మీ యాక్టింగే కొంత తప్పు ఉండొచ్చు. ఇవన్నీ మనం సర్దుకొని రెండో సినిమాకి మనం ప్రయాణం అవ్వాలి తప్ప జగద్బాబు గారు 5 సినిమాలు ఫ్లాపుల తర్వాత చేసేసి హిట్ వచ్చింది. మన నాగార్జున గారికి 1 సినిమా హిట్, తర్వాత 9 సినిమాలు ఫ్లాపులు వచ్చాయి. అలా ప్రతి వాళ్ళకి వస్తాయి ఫ్లాపులు. మన వెంకటేష్ బాబుకి 1 సినిమా హిట్ అయితే తర్వాత ఫ్లాపులు వచ్చాయని చెప్పి ఆగిపోలేదు. అలా మళ్ళీ హిట్ సినిమాలు ప్రయత్నం చేశారు. అలాగే సూపర్ హిట్ హీరోలు నిలబడ్డారు ఇండస్ట్రీలో. అందరూ ఆర్టిస్టులు అంతే. ఆర్టిస్టులు మనం దాన్ని నమ్ముకోవాలి, కలమ్మ తల్లిని నమ్ముకోవాలి. మన క్రమశిక్షణతో ఉండాలి. 7 నిర్మాతను నష్టపరచకుండా కాల్ షీట్లు 7 o'clock కాల్సిన 7 o'clock ఉండాలా. షూటింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేయాలా. మనం టైం వేస్ట్ చేయకూడదు, డబ్బులు వేస్టేజ్ చేయకూడదు. మనం అందరూ ఏం తింటున్నారో మనం అదే ఫుడ్ తినాలా. మన అందరూ ఎలా కూర్చుంటున్నారో మనం అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి తప్ప మనం సపరేట్ కార్వెన్లో కూర్చుందాం, సపరేట్గా ఉందాం, మనం సపరేట్గా చేద్దాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. మనం సపరేట్ కార్వెన్ ఉండొచ్చు, సపరేట్ కారు ఉండొచ్చు, అన్నీ ఉండాలి. ఒక హీరో హోదా అయితే ఆ ప్రొడ్యూసర్ ఇస్తాడు. కానీ మనం అందరితో కలిసిమెలిసి సైడ్ ఆర్టిస్టులతో కూడా అన్నదమ్ముల్లా కలిస్తేనే రేపు పర్ఫార్మెన్స్ అయితే కరెక్ట్గా మనం చేయగలుగుతాం. అది హీరోయిన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఇది అందరికీ వర్తిస్తుంది. సైడ్ ఆర్టిస్టులు కూడా అందరూ కలిసి ఉంటేనే మనకు ఉంటుంది. కనుక వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండేటట్టు ఉంటే రేపు పర్ఫార్మెన్స్ అన్ని కరెక్ట్గా చేసుకుంటే అది హీరో లక్షణాలు కానీ, హీరోయిన్ లక్షణాలు కానీ, సైడ్ ఆర్టిస్టుల లక్షణాలు కానీ ఉంటాయి. కనుక అలా వాళ్ళు చేసుకోవాలి. టెక్నీషియన్స్ ఉంటారు. టెక్నీషియన్స్గా ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఒక సినిమా హిట్ అవ్వచ్చు. డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్ అవ్వచ్చు, ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక్కసారి రాత్రి రాదు. అన్నీ మనం చేసుకుంటూ ఉంటుంటే కొంత డెవలప్ అవుద్ది. కెమెరామెన్లు ఈరోజు నెంబర్ 1 కెమెరామెన్లు అయ్యారు, నెంబర్ 1 కెమెరామెన్లు ఉన్నారు, మళ్ళీ అవుతూనే ఉంటారు. రోజుకి వాళ్ళకు కొత్తగా వస్తూనే ఉంటారు, కొత్త చేస్తూనే ఉంటారు. సార్, అంటే ఇన్ని రోజులుగా మీరు ఎంత సంపాదించుంటారు? ప్రొడ్యూసర్గా ఎంత నష్టపోయి ఉంటారు? నేను సంపాదించాను. కానీ సంపాదన అంటే ఏదో మొత్తం టోటల్గా కోట్లు. నేను ఈరోజు ఇండస్ట్రీలో ఎంత సంపాదించుకున్నాను, ఎంత ఈ స్టేజ్లో ఉన్నానంటే ఇండస్ట్రీనే. ఈరోజు నేను ఏమీ లేకుండానే వచ్చాను. నేను ఇక్కడి నుంచి నేను 35 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. వస్తేప్పుడు నేనేమి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి నేను ఏమీ తీసుకురాలే. నేను ఒక మిడిల్ ఫ్యామిలీలో మా ఫాదర్ ఎంప్లాయ్, ఆ ఎంప్లాయ్కి వాళ్ళ అబ్బాయి నేను అంతే. నాకేమి మరీ అంత లేకుండా లేను, నాకు మరీ కిందకు లేను, మళ్ళీ హైప్ లేను. నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్గా వచ్చాను. దాసనారాయణ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నాకేమి సంపాదనలో ఏది సంపాదించినా సినిమా ఇండస్ట్రీలో సంపాదించినట్టే. ఓకే సార్, క్యాపిటల్ సి అనేది ఎక్కువ అవడం వల్ల నటులు కానీ, నటీమణులు కానీ ఎవరినైనా సరే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకప్పుడు మన వాళ్ళే ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళు. బయట నుంచి తెచ్చుకోవడం, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు ఉంటే మన సినిమా ఆడుతుంది అని ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు భ్రమపడడం, ఆ మూవీ ఆడకపోవడం, నష్టపోవడం, ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం సందర్భాల్లో. సార్, అంటే మన తెలుగు ఆర్టిస్టులకి అంత హైప్ లేదంటారా, లేకపోతే ఈ క్యాపిటల్సీ కారణంగానే అమ్మాయిలు దూరంగా ఉంటున్నారంటారా తెలుగు అమ్మాయిలు? మన తెలుగు అమ్మాయిలకి ఎప్పుడు కూడా ఏంటంటే సాంప్రదాయం అనేది ఇంపార్టెంట్. సాంప్రదాయంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సాంప్రదాయానికి పెట్టింది పేరు. మనం ఏంటంటే ఇక్కడ కొంచెం ఇప్పుడున్న జనరేషన్ మారుతుంది. ఈ జనరేషన్ మారేటప్పుడు అమ్మాయిలు కూడా ఇప్పుడు యూత్ వేరేగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం టోటల్గా ఒకప్పుడు ముద్దుల హద్దులు మీరే అన్నట్టు మొత్తం టోటల్గా ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒక రామారావు గారి టైంలో హీరోయిన్లు అప్పుడు కూడా చేశారు ఎక్స్పోజింగ్ అవసరం, లైట్ ఎక్స్పోజింగ్లో వాళ్ళన్నిటికంటే ఇది సినిమాలాగానే చూడాలి.
సినిమాలాగానే చూడాలి, వేరే విధంగా చూడకూడదు. అక్కడ సినిమాలో ఇప్పుడు తాళి కట్టించుకుంటారు, తాళి కట్టించుకున్న అందరూ భర్తలో కాదు, అన్నయ్య అనుకున్న అందరూ అన్నయ్యలో కాదు, తమ్ముళ్ళు కాదు. ఇది ఏంటంటే సినిమాలో ఒక క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ క్రియేటివ్. ఈ క్రియేటివ్లో ఒక సినిమా 2 గంటలు సినిమా తీస్తాం. ఈ 2 గంటల్లో ఆ 2 గంటల్లో లీనమైపోతాం అంతే. భర్త అయితే లీనమైపోతాం, భార్యగా లీనమవుతాం, చెల్లెలుగా లీనమైపోతాం, ఒక వ్యాంపగా లీనమవుతాం. డిఫరెంట్ క్యారెక్టర్స్. అక్కడ వ్యాంప చేసిందని చెప్పేసి బయట వ్యాంప కాదుగా. ఆ అమ్మాయి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినా అక్కడ వ్యాంప సినిమా సబ్జెక్ట్ ఈజ్ డిమాండ్. సబ్జెక్ట్ డిమాండ్ చేసింది. అక్కడ రేప్ సీన్ చేసిందని చెప్పేసి బయట ఆ అమ్మాయి రేప్ సీన్ చేసిందిరా అంటే రేపు బయట చేస్తుందని కాదు. ఆ సబ్జెక్ట్ అక్కడ ఏం డిమాండ్ చేస్తుందో సిమెంట్ చేస్తుంది. అయితే దానికి ఇక్కడ సాంప్రదాయంగా ఏంటంటే చాలామంది ఆడపిల్లలు రాకపోవడానికి అంటే ఒకప్పుడు వచ్చేవారు. ఒకప్పుడు మనకు చెన్నైలో ఉండేది, ఆ చెన్నైలో ఉండేటప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు శ్రీదేవి గారు అవ్వచ్చు, జయప్రద గారు అవ్వచ్చు, చాలామంది యూని ఆర్టిస్టులు అందరూ కూడా, సావిత్రమ్మ గారు కానీ అందరూ కూడా మనకి తెలుగు వాళ్ళే కదా. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే బొంబాయి నుంచి వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళు ఎలాగ ఎక్స్పోజింగ్ కావాలన్నా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చేస్తున్నారు. డ్రెస్సెస్ ఎలా కావాలి, డ్రెస్ కోడ్ లేకుండా ఎలా కావాలంటే అలా చేస్తున్నారు. ఇప్పుడు అది లేకపోతే కంపల్సరీ డ్యాన్సులు కానీ లుక్స్ కానీ యూత్ రావట్లేదు. కనుక ఇప్పుడు ఇక్కడ మన ఆడపిల్లల్లో చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ ఇంకోటి ఓకే టాప్కి వెళ్ళిపోతే చెప్పలేము. ఒక టాప్కి వెళ్ళకపోతే చాలా ఇప్పుడు 100 మందిలో ఒకరు వెళ్తారు, 99 మంది కిందే ఉంటారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అందుకే సైడ్ ఆర్టిస్టులు అందరూ కూడా చేస్తున్నారు. సైడ్ ఆర్టిస్టులు సినిమా కాడికి వచ్చేటప్పుడు సినిమా లాగానే చూడాలి. కనుక అందుకే మనకు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తాం. కానీ ఏంటంటే ఇలాంటి కొన్ని అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వల్ల మన ఆడపిల్లల్ని కొంత దూరం పెడుతున్నారు, అంతే. దూరం అవుతున్నారు అని చెప్పొచ్చు. జోనర్స్ మార్చడం అన్నది మీ తర్వాత ఎవరైనా ఒకటి హిట్ వచ్చేసింది, మనం ఇందులో స్థిరపడిపోయాము అని అంటే ఇంకో ప్యాటర్న్ ఎంచుకుంటారు. అందులో కూడా స్థిరపడ్డామంటే ఇంకో ప్యాటర్న్. అలా మొదలుపెట్టిందే కామెడీ నుంచి ఇప్పుడు మొన్న వచ్చిన మాస్ మళ్ళీ రొమాంటిక్ జోనర్లోకి వచ్చారు మీరు. అది రొమాంటిక్ అనొచ్చు, బోల్డ్ అనొచ్చు, ఇప్పుడున్న తరహాలో ఎలా అనొచ్చు. సో దానికి కారణాలు ఏంటి, అలా ఎందుకు మార్చడం? కొత్త అంటే ఒకటమ్మా, ఆ ట్రెండ్ ఆ రోజు కామెడీ ట్రెండ్లో రాజేంద్ర ప్రసాద్ గారు నడుస్తుంది. ఆ రోజు ఆ కామెడీ సినిమాలు అప్పుడు చేసాం. తర్వాత ట్రెండ్ మాస్ శ్రీహరి గారు, జగత్ బాబు గారు, తర్వాత రాజశేఖర్ గారు. తర్వాత అక్కడి నుంచి అది చేసాం. తర్వాత రొమాంటిక్ మొత్తం టోటల్గా రొమాంటిక్ సినిమా. అప్పుడు రొమాంటిక్ చేసాం. రొమాంటిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్మగారు స్టైల్లో వర్మగారు తీస్తే మేము రిలీజ్ చేయడం మేము చేస్తున్నాం. ఈ రొమాంటిక్ అయిపోయింది. రొమాంటిక్ పొలిటికల్లో మేము చేయడానికి ఒకటే కారణం, మేము పొలిటికల్లో ఎవరి మీద చేయట్లే. మేము జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, రాజశేఖర రెడ్డి గారికి ఫేవర్గా ఉండే సినిమాలకే నేను ఉంటాను. తక్కువ మాటలకి నాకు సంబంధం ఉండదు, నేను ఉండను. ఎందుకంటే ఈజ్ ద పొలిటికల్ వెరీ ఇంట్రెస్టెడ్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు లక్ష్మీ ఎన్టీఆర్ అవ్వచ్చు, ఒక అమరాజులో కడపరెడ్డిలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఆయన ఆ పార్టీకి ఏదైనా ఉపయోగపడుతుంది అంటేనే ఉంటాను. అంటే నేను పార్టీలో లేను, కానీ పార్టీ కోసం 100% మంచి చేయడానికే చూస్తాను, చెడు చేయడానికి చూడను. సార్ అంటే ఆయన మీద ఉన్న అభిమానం అవి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఒక హీట్ మూమెంట్ ఉంటుంది, ఒక ఎలక్షన్. పొలిటిక్స్ అంటేనే ఎలక్షన్స్ అన్నది ఒక హీట్ మూమెంట్. పొడుచుకోవడాలు ఇవన్నీ పక్కన పెడితే అది ఒక పెద్ద హీట్. అలాంటి సందర్భంలోని మీ సినిమా ఒక హడలెత్తించింది. రిలీజ్ చేయొద్దు అని కోర్టుల వరకు వెళ్ళినా కూడా అంత 1100 థియేటర్లో రిలీజ్ చేసి దాన్ని ఆడించి మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా రోజులు ఆడిపించి ఎందుకు ఇదంతా ఎందుకు? అంటే ఒకటి మనం దూరం ముందుకెళ్ళాం. మన లైఫ్ అనేది ఏంటంటే భయపడితే వెళ్ళొద్దు, భయపడుతూ బతకొద్దు. బతికేది ఎప్పుడైనా సరే చచ్చిపోయేదని ఒకరోజే బతుకుతాం, ఒకరోజు చేస్తాం. అది నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీలో ఏంటంటే మనం సినిమాని రిలీజ్ చేస్తామని మాట ఇచ్చాం. సినిమాని రిలీజ్ చేస్తే మనం 80% సినిమాని రిలీజ్ చేయాలి. మన దాంట్లో న్యాయం ఉంది, వాళ్ళ దాంట్లో అన్యాయం ఉంది. కనుక హైకోర్టుకి వెళ్ళి పోరాడి సినిమాని రిలీజ్ చేయడం. రాత్రి 11 గంటలకి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చి సినిమాకి సెన్సార్ రిజెక్ట్ చేస్తే ఈసీకి వెళ్ళి ఈసీలో సర్టిఫికేట్ తెస్తే మళ్ళీ ఈసీలో అబ్జెక్షన్ చేస్తే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుని తీసుకొచ్చి సినిమాని రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసి జనాలు అది కరెక్టా కాదని జనాలు నిర్ణయిస్తారు. అయితే మనం చేసిన కార్యక్రమం మనం కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసామా లేదా, ఆ ఫుల్ఫిల్ చేసే దాంట్లో మనం సఫలీకృతం అయ్యామా లేదా, అంతే కావాలి. అంతే తప్ప మనం సగం చేసి మనం ఆగిపోతే రేపు ఉదయం ఏమంటారంటే అమ్ముడిపోయామంటారు, ఎవరో డబ్బు ఇచ్చారు అమ్ముడిపోయారు అంటారు. ఆ సినిమా ఏమవుతుందో అనేది కాదు, మనం అక్కడ ఆ ప్రాక్ట్ ఫుల్ఫిల్ చేసేసి సినిమా జనాల్లోకి వచ్చిన తర్వాత అది ఫ్లాపా హిట్టా, పార్టీకి అవసరం పడిందా అవసరం పడలేదా తర్వాత విషయాలు ఇవన్నీ.
మన నిజాయితీ మనం నిరూపించుకోవడానికి మన పని మనం చేయాలి. మీరు మీ జీవితంలో ఎవరికి అమ్ముడిపోయారు, ఎవరిని అమ్ముడు పరుచుకున్నారు? అమ్ముడు పరుచుకోలేదు, అమ్ముడు పోలేదు. ఏదైనా సరే సూటుగా ఫైట్ చేశాను, సూటుగా నిలబడ్డాను, సూటుగా చేశాను. అది సీఎం గారైనా లేకపోతే ఇంకొకరైనా ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను, ఉన్నది ఉన్నట్టే చేస్తాను. నా పార్టీ వాళ్ళు తప్పు చేసినా నేను ముఖం మీద మాట్లాడా, ఏది తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా మాట్లాడా. ఎదుటి వాళ్ళని కొనాలని నేను చూడలేదు, ఎదుటి వాళ్ళని నేను అమ్ముడు పోవాలని చూడలేదు. ఎదుటి వాళ్ళు అవతరగాసి ఉంటే రూల్ ప్రకారంగా యాజ్ పర్ లా ప్రకారంగా వాళ్ళ మీద నేను ఇలా పై చేయాలని చూశాను తప్ప అక్కడ వాళ్ళ యాక్ట్ ప్రకారం వాళ్ళ పార్టీకి స్టాండ్ ప్రకారం వాళ్ళు చేసి ఉంటారు, నా పార్టీ స్టాండ్ ప్రకారం నేను చేసి ఉంటాను. వ్యక్తిగత విభేదాలు ఉండవు. అలాగే సినిమా ఫీల్డ్లో నవ్వచ్చు, లేకపోతే ఇంకోటిలో నవ్వచ్చు, సినిమా ఎలక్షన్లో నవ్వచ్చు, బయట ఎలక్షన్లో నవ్వచ్చు, ఎక్కడైనా ఫైట్ చేయడమే చూశాను తప్ప అది ఓన్లీ ఫ్రెండ్లీ ఫైటింగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఏదైనా నా ప్రయత్నం నేను చేస్తాను, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. యువతల వాళ్ళని కొనేవాళ్ళని నేను చూసుకోలేదు, నేను అవతరాలకు అమ్ముడిపోవాలని చూడలేదు. అమ్ముడిపోయామని చేసే కొనేవాళ్ళని నటుకుమారికి ఇంకా ఎవరు పుట్టలేదు నన్ను కొనడానికి. అలాగే ఎదుటోళ్ళని కొనాలని నేను చూడను. సార్, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీకి ఆయనంతటి మహానుభావుల పార్టీకి మీరు ఒక మంచి పెద్దపీటలాగా నేను ఉంటాను వెనక ఏం ముందుకెళ్ళి చెప్పడం అలాంటిది లేకపోయినా ఆయన అభిమానిగా మీరు ఉంటారు ఎప్పుడు ముందుగా. ఎందుకు సార్ మీరు ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి ఆ పార్టీ ఏమైనా తోడ్పడిందా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఏమైనా తోడ్పడ్డా, లేకపోతే ఈ స్థితిలో ఇంత సంపాదించుకోవడానికి ఆయన ప్రమేయం ఏమైనా ఉందా? కాదు, రాజశేఖర రెడ్డి గారిది దాసనారాయణ తర్వాత ఎక్కువ పార్టిసిపేషన్ రాజశేఖర రెడ్డి గారిది ఉంది. రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలోని దాసనారాయణ గారు మెయిన్ కీలకం, దాసనారాయణ గారి తర్వాత పిఎస్ సంగమ గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు. నేను ఏ పార్టీ పదవి వచ్చినా లేకపోతే పార్టీలో నాకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉందన్నా అది రాజశేఖర రెడ్డి గారు. అది రాజశేఖర రెడ్డి గారు దాంట్లోనే నేను ఈరోజు కొంచెం ఈ స్టేజ్లో ఉన్నానంటే కూడా అది సినిమా ఫీల్డ్ రాజశేఖర రెడ్డి గారు. అందుకని సార్ నాకు ఆయన కృతజ్ఞత ఎప్పుడూ నాకు ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ ఉంటుంది. నేను రాజకీయం వదిలేస్తే రిటైర్మెంట్ అంటూ ఉంటుందేమో తప్ప అది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి వ్యతిరేకంగా అయితే ఇంకో వేరే పార్టీకి వెళ్ళను, వ్యతిరేక పార్టీకి ఎప్పుడు వెళ్ళను. మళ్ళీ వెళ్తే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతానేమో తప్ప వ్యతిరేక పార్టీకి వెళ్ళను. సార్, అందరు హీరోని టచ్ చేశారు, మొత్తం ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ ఒక్కొక్క అవకాశం ఇచ్చే వదిలిపెట్టారు. ఎందుకు సార్? ఒక టాప్లో ఉన్న హీరోని పిక్ చేసుకుంటే మన మూవీ ఆడుతుందా, వాళ్ళ ఫేస్ చూసైనా ఆడుతుందా అనుకునే రోజులు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా న్యూ వాళ్ళని కూడా తీసుకొద్దాం అని చెప్పేసే ప్రయత్నం ఎందుకు సార్? ఒకటమ్మా, అప్పట్లో మాది ఏంటంటే 2009, 2010 నితిన్తో సినిమా చేసాం. నేను రామగోపాలమ్మ గారు. తర్వాత ఏం చేసాం, జగద్బాబుతో, రాజశేఖర్ గారితో, అలాగే మనం సుమంత్, అలాగే శ్రీహరి గారితో 4-5 అలాగే 2-3 సినిమాలు తీసాడు. ఎందుకు తీసాడు? ఒక సంవత్సరంలో 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడంతా బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళు అందరూ టాప్లో ఉండాలి, అందరూ టాప్లో ఉండాలి. ఇవి రేంజ్లో ఉన్న అందరితో చేసాం. 7 సినిమాలు ఒక సంవత్సరం రిలీజ్ చేసాం. అంత ఘనత మా కంపెనీకి ఉంది. 7 సినిమాలు ఒకటే సంవత్సరం, 4 సినిమాలు షూటింగ్లు కంటిన్యూస్ సెట్లో 4 సినిమాలు అలాగే రన్ చేసుకోవచ్చు. 2011-12 కొలవడ 3 చేసాం. మాకు ఏంటంటే ప్రతి ఒక్కరితో అందరితో ప్రతి ఒక్క హీరోతో ఫ్రెండ్లీగా చేసాం. 3 నెలల 10 రోజుల్లో సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం, చేసి చూపించాం. సినిమాలు కొన్ని హిట్, కొన్ని ఫ్లాప్, కొన్ని యావరేజ్, దేనికి బాధపడలేదు. ఎందుకంటే హిట్ అవ్వడానికి నేనేం దీని కాదు. నేను ఒక ప్రొడ్యూసర్గా నా డ్యూటీ నేను చేశాను, డైరెక్టర్గా ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆర్టిస్ట్గా ఆయన డ్యూటీ ఆయన చేశాడు. సినిమా ఆడుతుందో జనాలు నిర్ణయిస్తారు. ఆ కథ మాకు నచ్చవచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, దానికి మనం ఏమి చేయలేం. తరుణ్తో తీశాను, అందరితో తీశాను. ఇండస్ట్రీ అంతా ఒకవైపు అయితే మీరు ఒకవైపు, మొత్తం ఇండస్ట్రీ మాట తీరు, ప్రవర్తన తీరు, వాళ్ళ యొక్క నడవడిక ఒకవైపు అయితే మీ నడక ఒకవైపు, అడుగులు ఒకవైపు. ఎందుకు ఎలా? చేతులు కట్టుకొని నించోను, లాల్ సలాం చేసి నించోను, వాళ్ళ దగ్గర బూట్లు పాలిష్ చేస్తూ నించోను, వాళ్ళని బతిమలాడుతూ కూర్చోను, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి నేను డోర్ దగ్గర నించోను. ఇవన్నీ చేయగలిగితే అటువైపు ఉండాలి. నేను వాళ్ళు ఏం తప్పు చేస్తే ఉన్నట్టు మాట్లాడతాను. నాకు సినిమాకి ఏంటంటే నాకు నిజంగా డేట్స్ ఇచ్చేవాడు దేవుడు. అలాగే నేను మొత్తం టోటల్ ఇండస్ట్రీలో కూడా ఏం తప్పు జరిగితే కంపల్సరీ తప్పు జరుగుతుందని నేను మాట్లాడతాను తప్ప వాళ్ళ దగ్గర ఏంటంటే నేను వాళ్ళకి లాలోచిపడి బాబు నాయన మీ అంత టోటల్ లేరు, ఈ సూపర్ హిట్ అండి అవన్నీ చెప్పుకొని వాళ్ళ దగ్గర కూర్చొని ఆ హీరోలతో కూర్చొని మాట్లాడేది చేసుకొని నా ఇల్లు నా ఆఫీసు, ఎవరైనా అవసరమైతే నా దగ్గరకు వస్తారు. నేను ఇంపార్టెంట్ ఉంటే నాకు ఏమైనా మీటింగ్స్ ఉంటే నేను ఫోన్ చేసి టైం తీసుకుని వెళ్తాను తప్ప నేను అలాగే అక్కడికి వెళ్ళి కూర్చోను. దాసనారాయణ దగ్గర
గారిని అలాగే ఉన్నాను. ఇక్కడ నేను నమ్మేది దాసనారాయణ గారు, రామారెడ్డి గారు, వాళ్ళిద్దరికే కాలు దండం పెట్టాను తప్ప ఎవరికి ఇప్పుడు వచ్చి కాలు దండం పెట్టలేదు, ఎవరికి సలాం చేయలేదు, ఎవరికి కూడా ఇప్పటికొచ్చి నేను పొగడలేదు కూడా, పొగడలేదు. మంచి చేస్తే రామచరణ్ గారిని పొగిడాను, చెడు చేస్తే కూడా తప్పని చెప్పాను. అలాగే చిరంజీవి గారిని మంచి చేస్తే పొగిడాను, చెడు చేస్తే కూడా చెడు జరుగుతుందంటే తప్పు జరుగుతుంది సార్ మీ దాంట్లోని, ఇక్కడ కరెక్ట్గా కాదు, ఇక్కడ కరెక్ట్గా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. అలాగే అరవింద్ గారిని కానీ ఎవరైనా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, నా దాంట్లో స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. నేను స్ట్రేట్ ఫార్వర్డ్, వాళ్ళ దగ్గర నేనేం బతకాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇస్తే వాళ్ళు మోచే నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కాబట్టి ఇండస్ట్రీ అంతా ఒకలాగా ఉంటుంది, నేను ఒకలాగా ఉంటాను. ఇండస్ట్రీ అంతా ఒక టైప్ ఉంటే నేను ఒక టైప్ ఉంటాను. అంటే ఒక టైప్ ఉంటానంటే నేను మాట్లాడతాను. మీరు ఉన్నారు, మీరు ప్రతిదీ కూడా చూసుకోండి. నేను మాట్లాడే మాట కౌంటర్ ఎందుకు రావట్లేదు, నిజాలు ఉన్నాయి కాబట్టి. నిజం లేకపోతే కౌంటర్ వస్తుంది. నట్కుమార్ మాట్లాడుతుంది అన్ని ఫేక్, అబద్ధాలు, అది ఇదని మాట్లాడటానికి లేదు కదా, రాలేదు కదా ఛాన్స్. ఆ ఛాన్స్ ఉందా? నేను మాట్లాడే నిజాలు మాట్లాడేటప్పుడు ఎందుకు వస్తాయి? అబద్ధం మాట్లాడనుకోండి, అవతల మాట్లాడితే వాడు మొత్తం తోటకు వాడి బండారం తీసి బయటపెట్టి, ఇది కొట్ట నా నిజాలు ఇది కొట్ట బాబు, నీ తోట నీ చరిత్ర ఇది మేము మాట్లాడింది, కాకపోతే తక్కువ మాట్లాడాను, నువ్వు ఒకసారి కౌంటర్ ఇచ్చావు కాబట్టి ఈ కౌంటర్కి ఇదిగో నిదర్శనం చూపిస్తాం. ఇప్పటి వరకు సార్ ఎంతమందితో ఉమ్మడి సినిమాలు తీశారు? అంటే ఉమ్మడి అంటే పెట్టుబడి, ఒక హీరో పెట్టుబడితో, లేకపోతే వాళ్ళతో ఎన్ని సినిమాలు? మా కంపెనీ పెట్టుబడి మాది విశాఖ టాకీస్, జీసస్ మూవీస్ ఇంటర్నేషనల్, కరుణాలయ ఫిల్మ్స్, ఎన్కే థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్కే మీడియా అడ్వర్టైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మా నట్టీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ క్యూటీ ఎంటర్టైన్మెంట్. మా బ్యానర్లు మా నలుగురమే పార్ట్నర్స్, మా ఫ్యామిలీ తప్ప ఇంకొకరు ఎవరు పార్ట్నర్స్ మాకు లేరు. ఇంకొకరు పెట్టుబడులతో మేము సినిమా చేయలేదు, చెయ్యం కూడా. ఎప్పుడు చేస్తే మా సొంతంగా ఉంటే మేము చేస్తాం, అది తప్ప పెట్టుబడులు ఇంకొకరు పెడితే వాళ్ళ పేరు మీద సినిమా తీసే ప్రసక్తి లేదు. ఇంకొకరు హీరోలు తీసుకొచ్చి మేము ఇంకొకరు హీరోలతో పెట్టుబడి పెట్టించుకొని ఆ సినిమాలు మేము చెయ్యం. మార్కెట్లో మాకు హీరో సినిమా మార్కెట్ వాల్యూ ఎంత వస్తుందో చూసుకొని దాని మీద ఒక 20 లక్షలు తక్కువకే చేసుకుంటాం. ఆ 20 లక్షల లాభం కోసం ప్రయత్నం చేసుకుంటాం తప్ప మేము ఏదో సినిమాని తీసి ఇంట్లో పెట్టుకోవాలని మాత్రం సినిమా చూడం. మేము సినిమాని రిలీజ్ చేయడానికి మాత్రమే సినిమాలు చేస్తాం. ఇంట్లో ఉన్న సినిమాలు ఎన్ని, వీధిలో ఆడిన సినిమాలు ఎన్ని? అన్ని వీధిలో సినిమాలు అన్నీ వెళ్ళిపోయినవే. ఇంట్లో ఉన్న సినిమా ఒక్కట్లేదు, ఎప్పుడు ఉంచం కూడా. ఏ సినిమా అయినా సంసార్ వచ్చినా 6 రోజుల్లో సినిమా రిలీజ్ అయిపోద్ది. ఓన్లీ 6 days సినిమా వచ్చేది సంసార్లో వెళ్ళిపోవడమే, బయటికి ఆగడం అంటూ ఉండదు. ఒకరి ఎదుగుదలకి అడ్డంకిగా ఎప్పుడైనా మారారా, ఎప్పుడైనా ఉన్నారా? నేను ఎవరి ఎదుగుదలకి అడ్డంగా మారలేదు, ఎవరికి కూడా నేను ప్రోత్సహించడానికి, నాకు ఎవరైనా మంచిగా ఉంటే నా చేత నేను సహాయం చేసిన తప్ప నేను ఎవరికి ఎదుగుదలను ఆపాలి, వాళ్ళని స్మాష్ చేయాలి, వాళ్ళు ఇంకొకటి చేయాలని నేను చూడను. నా ఆఫీసు, నా బిజినెస్, నా వ్యాపారాలు తప్ప ఎవరైనా ముఖమే మాట్లాడితే నేను సూటిగా వాళ్ళ ముఖమే సమానం చెప్తాను తప్ప నాకు ఇంకొకరితో సంబంధం కూడా ఉండదు. ఈ సూటితత్వమే అందరికీ దూరంగా భయపడేలా, మిమ్మల్ని చూస్తే ఒక అడుగు వెనక్కి వేసేలా, మాట మాట్లాడలేకపోయే విధానంగా ఉందనుకుంటారు. అది ఆల్కర్మ, అది నేనేం చేయలేను. నా దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి నాతో ఉన్నారు, నాతో ఉంటారు. అవతల నిజాయితీ లేదు కాబట్టి నాతో మాట్లాడడానికి భయపడతారు. నేను స్ట్రేట్గా మాట్లాడతాను కాబట్టి చాలామంది కొంచెం దూరంగా ఉంటారు. దానికి వాళ్ళు బాధపడాలి, ఇండస్ట్రీ బాధపడాలి, జనాలు నేనే బాధపడాల్సిన అవసరం లేదు. నా దాంట్లో నిజాయితీ ఉందా లేదా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను కరెక్ట్గా ఇండస్ట్రీలో మాట్లాడుతున్నానా లేదా అనేది మేము కరెక్ట్గా నేను ఇండస్ట్రీలో ఉంటున్నాను, ఇండస్ట్రీలో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే నేను ఇండస్ట్రీలో కరెక్ట్గా మాట్లాడకుండా, వేవర్స్ ఎవరు చూడకుండా, నాకే వేవర్స్ ఎవరు లేరనుకోండి, మీరు రారు నా దగ్గరికి కదా. మీరు నాకు ఎప్పుడైతే రాలేదో ఆ రోజు నేను తప్పు మాట్లాడుతున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు కాబట్టి ఎవరు రావట్లేదని నేను అనుకుంటాను. ఓకే సార్, ఆర్జీవి గారికి మీకు జరిగిన గొడవ కావచ్చు, ఏదైనా కావచ్చు, ముక్కుసూటిగా ఉండే మనిషి, ఒక్కసారి కోపం వస్తే దూరం అయిపోయే మనిషి, ఎందుకు మళ్ళీ ఈ కలపడాలు, ఈ కలవడాలు, ఈ మళ్ళీ విడిపోవడం అనేది వస్తుందన్నమాట? మళ్ళీ రాదు, ఇంక జీవితంలో రాదు. జీవితంలో ఇద్దరు అయితే విడిపోం, అది మాత్రం వాస్తవం. ఇద్దరు విడిపోవడానికి, ఇద్దరు ముక్కుసూటిగా ఉన్నారు, ఇద్దరు విడిపోవడానికి కారణం ఒకటి జరిగింది. దానికి కొంతమంది మాత్రం దాన్ని ఆజ్యం పోశారు. దాంట్లో ఛాంబర్లో ఉన్నారు, నాకు వ్యతిరేకులు ఉన్నారు. ఆయనకి ఫేవర్గా చూపిస్తూ నన్ను వ్యతిరేకించేది చేయాలని ప్రయత్నం చేశారు. అది ఇద్దరం ఆదిలో తెలుసుకున్నాం కాబట్టి ఒక 4 నెలల్లోనే వచ్చాం. అయితే బాధ అనిపించింది, ఎట్టి పరిస్థితులు అంత స్నేహంగా ఉన్నాం. అది రోడ్డు మీదకి రావడం అనేది కొంచెం ఇద్దరికీ బాధ అనిపించింది. ఆయన నేనన్నా, నన్ను ఆయనన్నా, ఇద్దరం ఫీల్ అందుకే ఛాంబర్ దాని ముందు ఇద్దరం సారీ చెప్పుకొని అక్కడ క్లోజ్ చేసుకొని ఇంక జీవితంలో వేయడం 100% ఎదుటివాడు చెప్పిన మాట వినకూడదని మాత్రం అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకున్నాడు, నేను అర్థం చేసుకున్నాను. పక్కవాడి మాట వినకూడదు, సూటుగా ఏదంటే మాట్లాడాలి. సార్, ఈ పక్క వాళ్ళ మాటలు విని ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేశారా ఏదైనా మూవీకి?
ఆ పక్క వాళ్ళ మాట విని ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒకటి ఉంది, అది అయిపోయింది. అయిపోయింది కదా flop. ఏ మూవీ సార్ చెప్పండి, మీరు చెప్తేనే అది యుద్ధం మూవీ. సార్ అది వద్దు అని ఎంతో మంది చెప్పినా కూడా ఒకళ్ళ మాట విని, నమ్మకస్తుల మాట విని ప్రొడ్యూస్ చేస్తారు కదా movie. అవును, ఆ సినిమా చేసాం. అది పాపం తరుణ్, శ్రీహరి గారు మంచి క్యాస్టింగ్. సినిమా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు డైరెక్టర్ బాగా చెప్పాడు. నాకు తరుణ్కి అందరికీ సూపర్ అని నచ్చింది. అంకుల్ బాగుంది, చాలా బాగుంది అనుకున్నాం. తర్వాత వాడు సినిమా తీయలేకపోయాడు, మొత్తం టోటల్ ఫెయిల్ అయింది, సినిమా ఫెయిల్ అయింది. ఎంత నష్టపోయారు సార్ ఆ సినిమా? 5 crores అంత. 5 crores నష్టపోయారు. ఎప్పుడు కూడా అంటే 1 crore 2 crores ఇప్పుడు స్టార్టింగ్ బడ్జెట్లోనే వస్తూ ఉంటారు. మీ స్టార్టింగే హై బడ్జెట్ పెట్టి తీసారు కదా మూవీ? అని లేదు, ఫస్ట్ నాది 99 లో బడ్జెటే, 13 lakhs. 13 lakhsలో హెచ్ఆర్ జూమ్ కెమెరాతో నెంబర్ 1 తీసాం సినిమా. ఆ రొమాంటిక్ మూవీ తీసాం. అలాగే ఆ తర్వాత వచ్చి మన సుబ్బరాజు ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, సుబ్బరాజు నేనే తీసుకొచ్చాను. దాంట్లో కౌశిక్, ఫస్ట్ సినిమా కౌశిక్ హీరో, కౌశిక్ని హీరో చేశాను. జవహర్ రెడ్డి అని కెమెరామెన్, నెంబర్ 1 కెమెరామెన్, ఆయన కెమెరామెన్ చేశాను. మౌనిక అన్న అమ్మాయిని హీరోయిన్ చేశాను. తర్వాత సెకండ్ సినిమాలో సుబ్బరాజు వచ్చి, సుబ్బరాజు, పీడి రాజు, సుబ్బరాజు అన్న ఆయన మొత్తం అంతా బెంగళూరులో జాబ్ చేసుకుంటూ తీసుకొచ్చాను. అది ఫస్ట్ నైట్ అంటే గుడ్ నైట్ అని ఇచ్చేసాను సార్. అది గుడ్ నైట్ సినిమాకి తీసుకొచ్చాను. అది కూడా పెద్ద హిట్ సినిమా ఆ రోజుల్లో. ఆ రోజు సుబ్బరాజుని తీసుకొచ్చాను, మురళి అని కెమెరామెన్ తీసుకొచ్చాను. డిఫరెంట్ అందరినీ కూడా నేను ఏదో కొత్తదనానికి తీసుకొచ్చాను. అంటే ఆ రోజు ట్రెండ్ ఉంది, ఈ రోజు ట్రెండ్ కొత్త వాళ్ళు తీసుకొస్తే మార్కెట్ చూడట్లేదు అంతే. ఇప్పుడు కౌశల్ తీసుకొచ్చింది నేనే, మరి అలాగైతే పీడి రాజు మన సుబ్బరాజు గారిని తీసుకొచ్చింది నేనే. తర్వాత ఇప్పుడు నెంబర్ 1 సుబ్బరాజు అయ్యాడు. సార్ అంటే మనం తీసుకురావడం వేరు, మన గురించి గుర్తుపెట్టుకొని మీ వల్ల వచ్చాను అని చెప్పడం వేరు. సో మీ ముందు మీరు తీసుకొచ్చిన ఆర్టిస్టులు కూడా మీకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? నాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఉండగా చెప్పరు. నాకు వ్యతిరేకంగా మాట్లాడేంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వను, అంత ఛాన్స్ ఇవ్వను. అంత ధైర్యం కూడా ఎవరికి లేదు, చేయను కూడా. అంత ధైర్యం చేయను. నిఖిల్ది గొడవ కాదమ్మా. నిఖిల్ది ఏంటంటే యాక్చువల్గా ముద్ర అనే సినిమా టైటిల్ మాది, నిఖిల్ ముద్ర వాళ్ళది. సినిమా మా టైటిల్ వాళ్ళు పెట్టేశారు. మేము సినిమా రిలీజ్ డేట్ వేసాం. అప్పుడు సుధాకర్ రెడ్డి గారు మాట, నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు, ఆ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడారు. పోన్లో ఇద్దరం చేద్దాం ఒక సినిమా. నాది కూడా ఏదో పాస్ సినిమా ఆగిపోయింది, అది ఆగిపోయిన సినిమా ఏదో ఉందో నేను సైలెంట్గా చేసేస్తాను, అదే టైటిల్లో మీరు చేసుకొని రిలీజ్ అని చెప్పా. ప్రొడ్యూసర్ మేమంతా అండర్స్టాండింగ్ మీద ఉన్నాం. ఈయన నిఖిల్ హీరో గారు వచ్చి మొత్తం టోటల్గా ఒక స్టైల్గా TV9 ఏదో ఇంటర్వ్యూలో చాలామంది నా పేరు వాడుకొని డబ్బులు దండుకుంటారని చెప్పేసి ఏదో వచ్చేసి వేగ్గా మాట్లాడాడు. ఆ వేగ్గా మాట్లాడితే చూపించాను నేను డబ్బులు దండుకునేవాడినా, లేకపోతే ఏంటి నా పేరు నువ్వు వాడుకున్నావు, నీ పేరు నేను వాడుకున్నానా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ అందుకుని వాళ్ళతో వచ్చాడు, సారీ చెప్పాడు, అంతా అయిపోయింది. వాళ్ళంతా మా బావగారు అందరూ వచ్చారు. తప్పు అయింది. ప్రొడ్యూసర్స్గా మేము కరెక్ట్గానే ఉన్నాం. అది అంటే ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలి, ఎక్కడ ఉండవలసిన అక్కడే ఉండాలి. అతిగా మాట్లాడితే, ఎక్స్ట్రా మాట్లాడితే దానికి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు అన్న అంటే అన్న అని ఉంటుంది, అమ్మ అంటే అమ్మ ఉంటుంది. నా దగ్గర అన్ని భాషలు ఉంటాయి. నా దగ్గర భాషకు భాషే ఇస్తాను, సమాధానం చెప్తాను. నేను భాషకు భాషే సమాధానం చెప్తాను. అది నేను భాష మారితే నేను భాష మారుతుంది. అది మన పూజ హెగ్డే గారి మీద కొన్ని కామెంట్స్ నేను చూసాను మీ ఇంటర్వ్యూస్లో. అంటే తన మోడ్యులేషన్ గురించి కానీ, మీరు మాట్లాడిన విధానం కానీ, తన అంటే బడ్జెట్ తను తీసుకునే రెమ్యునేషన్ విషయంలో కానీ ఏదైనా సరే కొంతమంది హీరోయిన్ గురించి మాట్లాడతారు. సో అంటే వాళ్ళంత రెమ్యునేషన్కి సూటబుల్ కాదన్నా మీ ఉద్దేశం? తప్పు అంటే అదేం కాదు, నేను అలా కాదు. ఏం మాట్లాడానంటే పూజ హెగ్డే గారి కోసం లేకపోతే ఆర్టిస్టులు అందరి కోసం మాట్లాడా. పూజ హెగ్డే గారు నేనేమన్నానంటే నిర్మాత తప్పు చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఒక సినిమా హిట్ అయితే మీరు బొంబాయి నుంచి చార్టర్డ్ ఫ్లైట్ వేయడం కరెక్టా? మీరు ఒక్క సినిమా 15 లక్షల నుంచి 3 కోట్లకి వెళ్ళడం కరెక్టా? మీకు మొత్తం టోటల్ కాస్ట్యూమర్కి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్యూమర్కి ఇచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ బట్టలకు 1 కోటి రూపాయలు ఇవ్వడం కరెక్టా? ఆమెకు మొత్తం టోటల్గా 10 మంది, నాట్ ఓన్లీ పూజ హెడ్, ఆల్ హీరోయిన్స్ చెప్తాను. ఒక్కసారి హిట్ అయితే వాళ్ళందరికీ 7-6 మొత్తం టోటల్గా వాళ్ళ వెనకాల వస్తుంటే వాళ్ళకి కార్వెన్లు ఇచ్చి వాళ్ళ పెంచి పోషించి ఎక్స్ట్రా ఖర్చు అంతా కలిపి వాళ్ళకి ఒక వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ భారం వచ్చి టికెట్ల రేట్ల మీద పడుతుంది. కనుక ఎందుకు మన నిర్మాతలమే ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఆ తప్పు చేస్తున్నాం? కనుక మన పూజ హెడ్కి ఇంత రేట్ ఇంత రెమ్యునేషన్ ఇవ్వడం అవసరమా?
రెమ్యునేషన్ ఇవ్వడం అవసరం అంటే ఎవరి డిమాండ్ వాళ్ళది. అయితే ఎక్స్ట్రా ఖర్చులన్నీ అవసరమా? చార్టర్డ్ ఫ్లైట్ అనేది మనం అలవాటు చేసామా? ఆమె అడుగుతుందా? ఇప్పుడు అందరిని అడుగుతుంది. అలా హీరోయిన్ల మీద కామెంట్ చేశాను నేను. ఆమె ఒక్కరి దాని మీద కాదు, ఎవరి ఇష్టం వాళ్ళు, డిమాండ్ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే మనకు ఆ సినిమాకు వర్తా కాదా, ఆ సినిమాకి అంత డబ్బులు ఇంతకుముందు ఎంత ఇచ్చారు, మళ్ళీ అంత డబ్బులు మీరు మామూలుగా ఇచ్చారు, కానీ ఆ డేట్స్ కావాలని చెప్పి 10 రెట్లు మీరు రేట్ ఇచ్చి అమౌంట్ ఇచ్చి కాస్ట్యూమ్ సపరేట్ డిజైనర్ ఫ్లైట్లో తీసుకొని సపరేట్ చార్టర్డ్ ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి ఇండస్ట్రీని నాశనం చేయొద్దు, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టొద్దు. ఇండస్ట్రీ అంటే ఒక నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద వెళ్తుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మీరు దాటొద్దు. దానికి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వీళ్ళందరి వల్ల మొత్తం టోటల్గా బడ్జెట్ పెరిగితే ఆ బడ్జెట్ అనేది టికెట్ మీద ప్రేక్షకుడి మీద పడుతుంది. ఆ ప్రేక్షకుడి మీద భారం పడితే ప్రేక్షకుడు ఎక్కడి నుంచి తెస్తాడు? ఈ కరోనా ఉన్న పాండమిక్ సమయంలో ఇప్పుడు వాళ్ళకి జీతాలు పెరగలేదు, వాళ్ళకి ఖర్చులు పెరిగాయి. ఆ భారం కూడా ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళకి భారంగా అయితే సినిమాకి థియేటర్ రావడం మానేస్తారు జనాలు. కనుక అప్పుడు మనకు ఓటీటీలు రావడం మానేస్తే, ఏటీటీలు రావడం మానేస్తే మన సినిమా రిలీజ్ చేయడమే గగనం అయిపోతుంది. ఆ గగనం అయిపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. షార్ట్లీ మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం. కనుక అర్థం చేసుకోమని చెప్పాను. దాని అర్థం అది. అదే అంటే చాలా వరకు వ్యతిరేకంగా అర్థమైంది అందరికి. అంటే మీరు చెప్పిన మాట ఒక పరంగా తమ్ములేళ్ళు అలా పెట్టుకున్నారు కానీ అది కాదు. సో అండ్ ఇంకొకటి వచ్చేసి థంబ్నెయిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్, ఓటీటీ అంటే ఒక సోషల్ మీడియా అంటే మీకు ఒక అభిప్రాయం ఉంది. థియేటర్ అంటే దేవాలయం అంటే మీరు, ఓటీటీ చిన్న వాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, ఇంట్రడ్యూస్ అవుతున్నారు, ఓటీటీ నుంచి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకు అంటే ఓటీటీ మీద మీరు ఎందుకు అంత ఫోకస్ చేయరు? ఎందుకు అంత చిన్న చూపు? అంటే ఒకటమ్మా, థియేటర్ అనేది 70 mm, ఓటీటీ అనేది ఏంటంటే ఓటీటీలో ఇప్పుడు మనం ఓటీటీ కాకముందు చిన్న టీవీ అంటాం, టీవీ సీరియల్స్ చిన్న టీవీ ఉంది. ఆ టీవీలో ఆర్టిస్టులు వేరు, టీవీ ఆర్టిస్టులు వేరు, మన 70 mm ఆర్టిస్టులు వేరు, సినిమా ఆర్టిస్టులు వేరు. సినిమా ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాగే అక్కడ టాప్లో ఉన్నారు. అక్కడున్న టీవీ ఆర్టిస్టులు వచ్చిన టాప్లో సినిమా ఆర్టిస్టులు అయిన ఉన్నారు. ఇప్పుడు ఓటీటీలోని మనకు వెబ్ సిరీస్ తీసిన వాళ్ళు కానీ, ఇప్పుడు తీసిన వాళ్ళు కానీ, ఈ ఓటీటీలో వచ్చిన వాళ్ళు సినిమా టాప్గా వస్తున్నారు. నేను కాదని చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఏమంటే సినిమా అనేది ఏంటంటే కంపల్సరీ నష్టమైన లాభమైన అది సినిమా థియేటర్లో చూడడం అనేది ఆనందం. అది సినిమా, అందుకే థియేటరే దేవాలయం అంటాం. ఓటీటీలో ఏంటంటే ఇంటికాడ చూసుకుంటే ఇంట్రెస్ట్ ఉండి ఇంట్రెస్ట్ లేనట్టు సినిమా చూస్తాం, ఇంట్రెస్ట్ ఉండి ఇంట్రెస్ట్ లేనట్టు. ఒకటి కొంచెం ఏంటంటే మనం సినిమా చూస్తాం, ఫాస్ట్ పెడతాం, మళ్ళీ ఇంకొకడికి వెళ్తాం, మళ్ళీ ఏదో లేడీస్ అయితే వంట చేసుకుంటుంటారు, మగలు అయితే ఏదో ఒకటి తింటూనే వాళ్ళ ఫోన్లు మాట్లాడుకుంటూ చేస్తాం. అదే సినిమా 2 గంటలన్నర థియేటర్లో కూర్చొని ఫోన్లు ఆపుకొని సినిమా చూసి బయటకు వస్తాం. అది ఇంట్రెస్టెడ్. ఆ సినిమా ఎంత బాగుంటుంది ఏంటనేది ఆ సినిమా ఇంట్రెస్టెడ్ చెప్పగలుగుతాం. అదే ఓటీటీలో అయితే దాని క్లారిటీ చెప్పలేం. ఓటీటీలో ఫ్లాప్ అయినా హిట్ అయినా మనం చెప్పలేం. ఓటీటీలో టైంపాస్ సినిమా, మన థియేటర్లో డబ్బులు ఇచ్చే సినిమా. అది మీ దృష్టిలో ఐరన్ లెగ్ హీరో ఎవరు మీ లైఫ్లోని? నక్క తోకొచ్చామంటారు కదా, అలాంటి హీరో లక్ తెప్పించిన హీరో ఎవరు? నాకు అందరు హీరోలు మంచోళ్ళే, అందరు హీరోయిన్లు మంచివాళ్ళే, నాతో ఆర్టిస్టులు చేసిన ఆర్టిస్టులు అందరూ మంచివాళ్ళే. వాళ్ళు ఏ లాంగ్వేజ్ ఉన్నా ఎలాగున్నా సరే, వాళ్ళకి ఏ లెగ్ ఉన్నా, నా టైం బాగాలేనప్పుడు ఏమి చేయలేం, నా టైం బాగున్నప్పుడు వాళ్ళు ఏమి చేయలేరు. కనుక నా టైం బాగున్నప్పుడు నేను సినిమాలు చేశాను, టైం బాగాలేనప్పుడు సినిమాలు చేశాను. అందరూ నాతో ఫ్రెండ్షిప్ ఉన్నారు, అందరితో నాతో ఇప్పటికీ కూడా రిలేషన్షిప్లో ఉన్నారు. ఈజ్ అ ఫ్యామిలీతో, అందరితో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది. నాకు ఎవరు ఐరన్ లెగ్ లేరు, ఎవరు టోటల్గా అదృష్టవంతులు లేరు. అందరూ అదృష్టవంతులే, అందరూ హ్యాపీ. సార్ నార్మల్గా ఆర్జీవి గారు అంటే బోల్డ్ మూవీస్, ఇంతకు ముందు రొమాంటిక్ సీన్స్ కావచ్చు, శృంగార సినిమాలు అని అన్నప్పుడు ఒక వైట్ సారీ ఇవే చూసేవాళ్ళం మనం. ఇంతకు ముందు చిన్నప్పుడు ఏజ్లోనే ఎప్పుడైనా సరే అవే కనిపించినట్టుండే. ఆర్జీవి గారి ట్రెండ్ ఏంటంటే మొత్తం చూపించేసే ట్రెండ్. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్. సో మొత్తం చూపిస్తే చూడ్డానికి ఏముంది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు జనాలు. అప్పట్లో చూడ్డానికి వెళ్ళేవారు, ఇప్పుడు అంతా చూపించేసినా కూడా వెళ్తున్నారు. సో ఏంటి తేడా ఏంటి? మీరు తేడా అంటే ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం ఏంటంటే ఇంటర్నెట్స్ లేవు, మనకు సోషల్ మీడియా అందుబాటులో లేదు, ఫోన్లు అందుబాటులో లేవు, టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఒక టీవీలో ఒక థియేటర్లో సినిమాలు టీవీలో తప్ప వీసీఆర్లు
అంటే క్యాసెట్స్, ఒకవేళ ఏమైనా మనం ఏమైనా ఇలాంటి సినిమాలు ఏమైనా చూడాలనుకుంటే క్యాసెట్స్, లేదనుకుంటే టీవీ డిఆర్లో ఉదయం షో అది వేసేవారు. అప్పుడు ఏమైందంటే జనాలకు ఆ రోజుల్లో ఏంటంటే ఒక సాంగ్ వచ్చిందనుకోండి, ఒక వైట్ సారీ పెడితే ఎక్కడో జనాలు మొత్తం టోటల్గా వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో ఇవన్నీ లేవు, ఈ సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో సోషల్ మీడియాలో మన సినిమా థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, అన్నీ సోషల్ మీడియాలో A to Z ఉంటున్నాయి. వర్మగారు తీసింది తక్కువ, మొత్తం టోటల్ సోషల్ మీడియాలో ఎక్కువ. ఇప్పుడు వర్మగారు చేసింది చాలా తక్కువ, సోషల్ మీడియాలో చాలా ఎక్కువ. అలాగా డిఫరెంట్ వచ్చేసాయి. డిఫరెంట్ ఇప్పుడు ఏదంటే చెప్పారు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ పెరిగింది, యూత్ ఆల్రెడీ ఇప్పుడు అంతా అప్డేట్ అవుతున్నారు. ఈ అప్డేట్లో ఒకప్పుడు అప్డేట్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే డ్రెస్సెస్ చేంజెస్ వేరు, డిఫరెంట్ కల్చర్ ఉంది. మనం అమెరికా కల్చర్, బొంబాయి కల్చర్ ఎప్పుడో వస్తుంది అనుకున్నాం, మనకి ఎప్పుడో వచ్చేసింది. బొంబాయి కంటే ఇంకా దారుణంగా ఉన్నాం మనం ఇప్పుడు. అదే అమెరికా కల్చర్ మనకు రాదు అనుకున్నాం, అమెరికా కల్చర్ కాదు మన కల్చర్. ఇప్పుడు అమెరికా ఉంటుంది, అమెరికాలో మన చీర కట్టుబట్టి అక్కడ కడుతున్నారు, గుడ్లకు అక్కడ వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం టోటల్గా అక్కడ డ్రెస్సులన్నీ ఇక్కడ వేస్తున్నాం. అంటే డిఫరెంట్ కల్చర్స్ వచ్చాయి. ఆ కల్చర్స్ వస్తే వర్మ గారు తీసే సినిమాలు ఇప్పుడు అదేం పెద్ద మనం రొమాంటిక్ సినిమాలు అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన సినిమా తీసిన పెట్టినా కూడా సోషల్ మీడియా అంతగానే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఆయన తీసే సినిమాలో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో లెస్బియింగ్ అనేది దాని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. లెస్బియింగ్ అని ఒక అమ్మాయి కలిస్తే మొత్తం మగాడు అవసరం లేదు, ఆ అమ్మాయి లవ్ చేస్తే ఎలాగుంటుంది, ఆ భార్యాభర్తలుగా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు అనే దాని మీద ఒక డిఫరెంట్ సబ్జెక్ట్లో సినిమా లేదు. ఇది మా ఇష్టం. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్లో సినిమా వెళ్ళాలి కాబట్టి అది ఎక్స్ట్రాడినరీ సినిమా హిట్ అవుతుంది. నేను సినిమా చూశాను, చాలా బాగుంది. చూసినప్పుడల్లా కూడా అమ్మాయిని అబ్బాయి అనుకుంటాం, ఈ అమ్మాయి అనుకుంటాం. ఇద్దరు అమ్మాయి అబ్బాయి కింద మనకు మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఒక రెండు రీల్ తర్వాత అమ్మాయి అబ్బాయి కింద మైండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టమైతే మగవాడు ఎంత టార్చర్ అమ్మాయిని పెడుతున్నాడు, ఆ అమ్మాయి ఆ టార్చర్కి భరించలేక ఒక అమ్మాయిని ఎలా, ఆ మగవాడిని మగవాడిని మృగాన్ని ఎలా చంపి ఆ డబ్బు పట్టుకొని ఇంకొక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ఇద్దరు కూడా బయటికి వచ్చి ఈ చేజింగే డేంజరస్. అంటే అమ్మ ఎంత ఇబ్బంది పడి ఆ భర్త అనే మృగాన్ని చంపింది. ఆ భర్త అనే మృగాన్ని చంపి ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లని నేను ఆ అమ్మాయితోనే నేను ఉంటాను, అమ్మాయితో నాకు సుఖం, ఈ మగ ప్రపంచమే నాకు వద్దు, ఈ మగ ప్రపంచం దగ్గర నేను తన్నులు తినాల్సిన అవసరం లేదు, నేను దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, నేను వీళ్ళ దగ్గర కష్టపడాల్సిన అవసరం లేదు, నేను ఇద్దరం కలిసే ఉంటాం, ఆడవాళ్ళు కలిసి ఉండడం తప్పేం కాదు అన్న దాని మీద వచ్చిన సినిమా ఇది. సార్ నార్మల్గా ఇప్పుడు వస్తున్న సినిమా గురించే మాట్లాడుకుంటే, ఒకప్పుడు బిక్నీ అనుకుంటే అనుష్క గారు అందరు వేశారు, బిక్నీ అనుకుంటే బిక్నీ కంటే హయ్యర్ రేంజ్ చూపించింది ఎవరైనా ఉన్నారు అని అంటే ఆర్జీవి గారు. ఎస్, అవునా కాదు? సినిమాని అందంగా చూపిస్తాడు, అమ్మాయిని అందంగా చూపిస్తాడు. ఆ అమ్మాయిని అందంగా తయారు చేయడంలో, అమ్మాయి అందాన్ని మొత్తం చూపించడంలో ఆయన తర్వాతే. ఈ అప్సరాస్ అన్న అమ్మాయి ఆల్రెడీ ఎప్పుడో సినిమాలు చేసింది, కానీ ఆ అమ్మాయిని అందంగా చూపించిన తర్వాత ఒక సినిమా చేసిన తర్వాత ఇప్పుడు ఆమెకి చాలా మన క్రాక్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డిఫరెంట్ మూవీస్. ఈరోజు చాలా బిజీ అయింది ఆ అమ్మాయి. ఒక అమ్మాయి అందాన్ని చూపిస్తారు, ఆ అందంతో ఇప్పుడు సార్ ఆర్జీవి గారి మూవీస్లోని మీకు చాలా సన్నిహితం, మీ మైండ్ సెట్ ఆయన మైండ్ సెట్ ఒకటే కాబట్టి ఆర్జీవి గారి మూవీస్ ఏదో ఉందని చూపిస్తారు కానీ ఏమి ఉండదు వెళ్తే. అది కాదు, ఏముంటే మళ్ళీ ఇంకో సినిమా తీయాలి కదా. ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత సినిమాలో చూసిన తర్వాత సెకండ్ పార్ట్ 2 ఉంటుంది, కానీ సినిమాలో సబ్జెక్ట్ ఉంటుంది. సినిమాలో ఏముండదు అనుకోవద్దు, సినిమాలో ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఆ అమ్మాయిని అందం అనేది ఆయనే చూపించగలడు, ఇంకా చూపించలేరు. చూపించే డైరెక్టర్ నాకు తెలిసి రాఘవేంద్రరావు గారు అనుకున్నాం ఒకప్పుడు, అమ్మాయిని అందంగా చూపించాలి రాఘవేంద్రరావు గారు సాంగ్స్, ఇప్పుడు ఈయనే. సార్ ఇవన్నీ విషయాలు ఈ ఇండస్ట్రీ గురించి పక్కన పెట్టేస్తే కనుక, పార్టీ విషయానికి వస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎంతో సన్నిహితం, కానీ అంతే ధీటుగా ఆయన వాళ్ళ తండ్రి గారు పరిపాలించినట్టు ఈయన పరిపాలిస్తున్నారంటారా? అంటే పరిపాలన అనేది ఇప్పుడున్న రాజకీయాలు వేరు, అప్పుడున్న రాజకీయాలు వేరు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు అంటే ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ కలిపి డిస్కషన్ చేసుకొని కూర్చొని మాట్లాడుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలి. నాట్ ఓన్లీ నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన చేశాడు కదా, నేనెందుకు చేయకూడదని ఆయన చేశాడు. అంటే ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడే స్తోమత ఇప్పుడు ఓపిక
చంద్రబాబు గారికి లేదు ఒకప్పుడు 2014లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే టిక్ ఫర్ ట్యాక్ చేస్తున్నాడు. తప్పేమీ లేదు దాంట్లో, తప్పలేదు. అంతే కదా, పెద్ద అయిన 75 సంవత్సరాల వయసు ఉన్న ఆయన చేస్తే 45 సంవత్సరాలు ఉన్న వయసు ఆయన ఎందుకు చేయకూడదు? రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు చక్కగా చేసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్స్ లేవు. అది ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటున్నారు, కానీ ప్రతిపక్షం ఎప్పుడు అవసరం. స్వపక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం అంత అవసరం. ప్రతిపక్షం జ్ఞాపకం చేస్తేనే స్వపక్షం మర్చిపోతున్న పనులన్నీ చేస్తే ప్రజలకి మనకి మంచి పనులు జరుగుతాయి. ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు నష్టం వస్తుంది, పార్టీకి నష్టం వస్తుంది. రేపు ఉదయం రెండోసారి మనకు ఓటు వేయడానికి భయపడతారు. ఆ ఓటు వేయడానికి మనం తెచ్చుకోవాలనుకుంటే మనం చేసే కార్యక్రమాలు గడప గడపకి ఇంటికి ఆ అక్కని, ఆ చెల్లిని, ఆ అన్నని, ఆ తమ్ముడిని మనం ఓటు వేసే ముందు, అది ఇప్పుడు ఓటు ఎలక్షన్ ముందు కాదు, ప్రతి నెల వెళ్ళాలి. అక్క మీకు అందిందా అందలేదా, 2 నెలలకు ఒక చుట్టే వెళ్ళాలి, సంవత్సరంకి ఒక చుట్టే సీఎం వెళ్ళాలి, 3 నెలలకు ఒక చుట్టు డిప్యూటీ సీఎం వెళ్ళాలి, 2 నెలలకు ఒక చుట్టు సీఎం మంత్రులు వెళ్ళాలి, ఎవ్రీ మంత్ ఎమ్మెల్యేలు వెళ్ళాలి, ఎవరి 15 డేస్కి జడ్పీటీసీలు వెళ్ళాలి, ఎవరి 2 డేస్కి సర్పంచ్లు వెళ్ళాలి, కార్పొరేటర్లు వెళ్ళాలి, బోర్డు మెంబర్స్ వెళ్ళాలి. వీళ్ళందరూ మనం వెళ్ళి ఎవరి ఫస్ట్ అంటే సర్పంచ్ నుంచి బోర్డు మెంబర్ నుంచి అప్ టు సీఎం గారి దాకా ఆ సంవత్సరం అంతా మనం కానీ కరెక్ట్గా కవర్ చేసుకొని వాళ్ళకి అందిన కార్యక్రమాలు మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో అందింది కరెక్ట్గా అందుతుందా లేదా, ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందా, ఎవరైనా లంచం అడుగుతున్నారా, ఈ ఆఫీసర్లు కరెక్ట్గా చేస్తున్నారా చేయట్లేదా, ఈ ఆఫీసర్లు కరెక్ట్గా ప్రవర్తన బాగుందా లేదా, వాళ్ళ కార్యక్రమాలు వెళ్ళిన వెంటనే అర్జీ పెట్టుకుని వెంటనే అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా ప్రభుత్వంపై ఎన్నుకున్న నాయకుల మీద ఉంటుంది. ఆ నాయకులు ఈ ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా చేస్తున్నారా లేదా చూడగలిగితే ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎవరు పట్టించుకోవట్లేదు, కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అధికారులు తక్కువ చేస్తూ అధికారులు అనేది కరెక్ట్గా చేయట్లేదు. అధికారుల వైఫల్యం ఉంది. అధికారుల వైఫల్యం ఉందంటే నాయకుల వైఫల్యం ఉంది. నాయకుల వైఫల్యం ఉందంటే మన సీఎం గారు దగ్గరుండి చూసుకోవాలి. అది రాంగ్ జరుగుతుంది. మనం 20 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలంటే ఈ ఫార్ములాస్ మెయింటైన్ చేయాలి. బూత్ వైజ్గా మన వాలంటీర్స్ని పెట్టాం, అందరినీ పెట్టాం. ఎవ్రీ మంత్ మనం వెళ్ళాలి, వాళ్ళని పిలిపించుకోవద్దు. వాళ్ళని పిలిపించుకుంటే మీ అంతటోళ్ళు లేరనే చెప్తారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్తాడు సర్పంచ్, ఏమంటాడు బోర్డు మెంబర్ సర్పంచ్ చెప్తాడు. సర్పంచ్ ఏం చెప్తాడు జడ్పీటీసీకి సార్ సూపర్ అంటాడు. జడ్పీటీసీ ఏం చెప్తాడు ఎమ్మెల్యేకి సూపర్ అని అంటాడు. ఎమ్మెల్యే మినిస్టర్కి ఏం చెప్తాడు అస్సలు మన పాలన అద్భుతం అని అంటాడు. అక్కడ మినిస్టర్ ఏం చెప్తాడు సీఎం గారి దగ్గరికి వచ్చి అస్సలు సార్ ఈరోజు మనం 175 సీట్లు గెలిచేస్తాం సార్ అంటాడు. 175 గెలిస్తాం సార్ మనం ఇప్పుడు ఎలక్షన్లో మనం పడుకోవచ్చు, 175 గెలిస్తాం, అసలు డిపాజిట్లు కూడా ఉండమంటారు. అది నమ్మితే తప్పు. 175 కాదు కదా, మనం ఇలా నమ్మితే తప్పు. మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నాడి తెలుసుకోవాలి, ప్రజల కష్టం తెలుసుకోవాలి. ఆ అక్క కష్టం తెలుసుకోవాలి, ఆ చెల్లి కష్టం తెలుసుకోవాలి, అవ్వ కష్టం తెలుసుకోవాలి, ఆ తమ్ముడి కష్టం, ఆ తండ్రి కష్టం తెలుసుకోగలిగితే మనం ఇప్పుడు చెప్పిన ఫార్ములా ప్రకారం ప్రతి వాళ్ళు వెళ్తే ఆ రివ్యూస్ చేస్తే ఈ ఆఫీసర్స్ చేస్తున్న తప్పుల్ని మనం సర్దిద్దుకొని కరెక్ట్గా నడపాలి. ఆఫీసర్ని తీసిమని చెప్పట్లే, ఆఫీసర్ని సస్పెండ్ చేయమని చెప్పట్లే. వాళ్ళ మీద రివ్యూస్ ఎప్పుడైతే చేయగలిగామో అదే సీఎం గారు అక్కడ కూర్చోకుండా మనం కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చారనుకోండి, కలెక్టర్ ఆఫీస్లో భయం ఉంటుంది. అమ్మో జిల్లా కలెక్టర్ సీఎం గారు వస్తున్నారని కలెక్టర్ ఆఫీస్లో అయ్యో మంత్రి గారు వస్తున్నారని భయం. కలెక్టర్ గారు వచ్చి ఆల్రెడీ మీకు అక్కడ జడ్పీసీ కార్యాలయం వెళ్ళారనుకోండి, అమ్మో కలెక్టర్ గారు వస్తున్నారు. అలాగే పంచాయతీ కార్యాలయం వెళ్ళారనుకోండి, కలెక్టర్ గారు వస్తున్నారు. అంటే ఈజ్ డిఫరెంట్, ఈజ్ మొత్తం టోటల్గా అలా చేయగలిగితే ప్రజలకి మనం అందిన ఫలాలు కరెక్ట్గా అందుతాయి, మన పాలన బాగుంటుంది, మనం కొన్నాళ్ళ పాటు పాలన నడిపించవచ్చు. అపోజిషన్ లాగా ఉంటుంది. అపోజిషన్ కూడా అక్కడ చేసిన తప్పుని నేను మాట్లాడినవని ఎత్తి చూపాలి. వాళ్ళు హాలంచేపు ఈలకాలు వ్యక్తిగతంగా తిట్టుకోవడమే తప్ప ఈ పాలన కోసం ఇగో ఇలా తప్పు అయింది, మీరు మేనిఫెస్టో చేయలేదు, అమ్మాయికి ఇది జరిగింది ఇలా జరిగిందని చెప్పరు. ఎంతసేపు వీళ్ళు కొట్టుకున్నామా వాళ్ళు కొట్టుకున్నామా, ఎంతసేపు టీవీలో హైప్ రావాలి, ఇవాళ ప్రోగ్రామ్ ఏం రావాలంటే వాళ్ళ ప్రోగ్రామ్ రాకూడదు, మన ప్రోగ్రామ్ రావాలి. టీవీ వాళ్ళకి కూడా ఏంటంటే 2 కొట్టుకుంటే ప్రోగ్రామ్ చూపించాలి, మంచి కార్యక్రమాలు అయితే ప్రోగ్రాంలో చూపించరు. అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్ నేను చెప్తున్నా, ఇది నిజాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ నిజాలు అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, విలువైన సమయాన్ని ఇచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో నేను నా వరకు ఎంత చేయగలను, ఎంతవరకు అడగగలను, నేను మీ విషయాన్ని బాగా అడిగావు, చాలా బాగా అడిగావు, చాలా బాగా
వచ్చిందని అనుకుంటున్నాను నేను. నువ్వు చాలా బాగా అడిగావు, దాని సమాధానం కూడా నేను కరెక్ట్గానే చెప్పా. అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను అనే దాంట్లో మంచి ఉంటే మంచి తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. దయచేసి కిందన కామెంట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ కామెంట్ చేసేటప్పుడు మీ అక్కో, మీ చెల్లో, మీ అమ్మగారు, మీ ఎవరెవరు ఉంటారు, కానీ కామెంట్ చేసేటప్పుడు ఆడపిల్లలను కానీ ఎవరినైనా మిస్టేక్ చేస్తారు. మంచి చేస్తే చెయ్యండి తప్ప చెడుగా కామెంట్ చేసి మీ టైంపాస్ చేసుకోవడానికి మాత్రం చెయ్యొద్దు. ఎవరు ఇక్కడ మీరు ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కానీ నేను కానీ ఖాళీగా లేవు. ఒక ఇంటర్వ్యూ 10 మందికి ఉపయోగపడుతుందనే చేస్తున్నాం. దాంట్లో తప్పు ఉండొచ్చు, కొంతమందికి మంచి అనిపించవచ్చు, చెడు అనిపించవచ్చు. దయచేసి కింద చేసే వాళ్ళకి మాత్రం, ఈ కామెంట్స్ చేసే వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్గా క్లియర్ కట్గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. అర్థం చేసుకోకపోతే మీకంటే ఎదవలు ఎవరు ఉంటారని మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.